దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లోని 6 శాసనసభ స్థానాలకు ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 4 చోట్ల, ఆర్జేడీ, శివసేన ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. ఉత్తరప్రదేశ్లోని గోకర్నాథ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అమన్గిరి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి సమాజ్వాదీ పార్టీకి చెందిన వినయ్ తివారీపై 34,000 ఓట్లకు పైగా మెజార్టీస్ గెలుపొందారు. బీహార్లోని 2 శాసనసభ స్థానాలకు గాను ఆర్జేడీ, బీజేపీ ఒక్కొక్క చోట గెలుపొందాయి. మొకుమాలో ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవి తన సమీప బీజేపీ అభ్యర్థిపై 16,000 ఓట్లకు పైగా తేడాతో విజయం సాధించారు. గోపాల్గంజ్లో బీజేపీ అభ్యర్థి కుసుమ్ కుమారి ఆర్జేడీకి చెందిన తన సమీప ప్రత్యర్థిపై దాదాపు 2,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. హర్యానా ఆదంపూర్లో బీజేపీ అభ్యర్థి భవ్య బిస్టోయ్ జయకేతనం ఎగరవేశారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జయప్రకాష్పై దాదాపు 16,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. మహారాష్ట్రలోని తూర్పు అంధేరిలో ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన అభ్యర్థి రుతుజా రమేష్ లట్కే 64,959 ఓట్లతో తేడాతో గెలుపొందారు. ఇక్కడ 12,806 ఓట్లతోనే 102వ స్థానంలో నిలిచింది. ఒడిశాలోని దామ్నగర్లోని బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ తన సమీప ప్రత్యర్థి బీజేడీ అభ్యర్థి కంటే ఆధిక్యంలో ఉన్నారు.